ఈ లోకంలో మనం బ్రతకడానికి దేవుడు మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. ఎవ్రీథింగ్ గాడ్ విల్ ప్రొవైడ్. అన్ని దేవుడు ఇస్తాడు, అన్నీ ఉంటాయి. కానీ ఎక్స్ట్రా జమ చేసుకోవడం ఎందుకైనా మంచిది. ఇంకా 2 ఇల్లు ఉంటే మంచిది ఫ్యూచర్లో, ఎందుకైనా మంచిది. ఇంకా కొంచెం బంగారం ఉంటే మంచిది, ఎందుకైనా మంచిది. ఇంకొంచెం క్యాష్ ఉంటే మంచిది, ఎందుకైనా మంచిది. ఇంకొంచెం జమ చేసుకుంటే మంచిది. చాలా తెలివిగల వారంగా ఇక్కడ ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుంటా ఉంటే దేవుని దృష్టిలో మనం జస్ట్ ఫూల్స్, వెర్రివారం. మనం బిగబట్టుకొని దురాశతో, అత్యాశతో, గ్రీడినెస్తో, అవిధేయతతో మనం ఎంతో శ్రద్ధగా జమ చేసుకున్న డబ్బుల ద్వారా మనమేమి గొప్పగా సుఖించలేం. ఎప్పుడొప్పుడుకు పోతాం. ఆ తర్వాత ఏం చేసుకుంటారు, అవి ఎవరు తీసుకుంటారు? పరలోకంలో ఏముండదు, మనకి వెళ్ళిపోయి నరకంలో పడతాం. నేను భూమి మీద ఇంత సంపాదించిన, ఇన్ని ప్లాట్లు ఉన్నాయి, నాకు ఇన్ని ఇండ్లు కట్టినా, ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇన్ని ఆస్తి ఉంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇంత బంగారం కూడా పెట్టినా, ఇక్కడ నాకేం లేదా అంటే ఏం లేదు, నరకంలో పోయి పడతారు.